ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కోసం బీజేపీ ధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ధర్నా గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ధర్నాకు సంబంధించి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే ఇది మొదటి స్టెప్ అని అనుకోవచ్చు, దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఎంప్లాయీస్ కోసం ఏ విధంగా పోరాటం చేస్తుంది? ఇది పార్టీలకు అంటే ఏదో గవర్నమెంట్ను బ్లేమ్ చేసే కొరకు కాదు. ఎందుకంటే ఈ గురువులతోనే మనం పైకి వచ్చాము. ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్లో కానీ పాత గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఉపాధ్యాయులు చెప్పిన వాళ్ళ ఎడ్యుకేషన్తోనే మనం ఈ విధంగా గ్రో అయ్యి మన సొసైటీలో ఒక ఇద్దరు లీడర్స్ కానీ లేకుంటే బిజినెస్ పీపుల్ కానీ డిఫరెంట్ రంగాలలో ఏమైనా అమెరికాకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసి మనం అంత పెద్దగా అయినాం. అంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు ఆ కష్టపడి వాళ్ళు ఒక లిమిటెడ్ శాలరీతోని సేవింగ్స్తోని వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళందరినీ జెన్యూన్ ప్రాబ్లం ఇది. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం స్పందించాల్సిన అవసరం ఇది. దానికి సపోర్ట్గానే మా బీజేపీ పార్టీ కానీ మా సెంట్రల్ మినిస్టర్స్ కానీ కిషన్ రెడ్డి గారి కానీ సంజయ్ గారి కానీ ఇక్కడ మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేంత వరకు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అవసరమైతే ఢిల్లీలో మా హెచ్ఆర్డీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీన్ని ఒక స్పెషల్ ప్యాకేజీగా డిక్లేర్ చేసి ఈ బకాయిలు ఏంటంటే అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్యుములేట్ అయింది. కాబట్టి ఈ గవర్నమెంట్ కొంచెం పేమెంట్ చేస్తూ ఉంది, కానీ అదేంటంటే ఆ బకాయిలు దానికి పాటుగానే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా పే చేసిపోతే ఈ లైఫ్ టైంలో బాండ్లు ఇస్తున్నామంటున్నారు సార్. బాండ్లు ఏమన్నా అవి బాండ్లు ముందుకు చెల్లుబాటు అవుతున్నాయా? బాండ్లు చెల్లుబాటు అవుతాయి, కానీ బాండ్లు ఇప్పుడు ఇస్తే 5 ఏళ్ళకి ఇస్తే 5 ఏళ్ళ తర్వాత డబ్బులు వస్తాయి. దానికి ఇంట్రెస్ట్ కూడా మంత్లీ పే చేయాలి. కాబట్టి గవర్నమెంటే బాండ్స్ రూపంలో డబ్బులు పే చేసి మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ పే చేసి ఆ డబ్బులను వీళ్ళకు బకాయిలు చెల్లించాలని మా డిమాండ్. ఎంత ఉంది సార్ పేమెంట్? ఎంత ఉంది మీ దృష్టికి? ఎంతమంది తీసుకొచ్చారు? ఎంత పేమెంట్ ఉండొచ్చు అప్రాక్సిమేట్? ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ 8,000 crores ఉంది. అది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు రిటైర్మెంట్ లాస్ట్ 2 years నుంచి ఎక్కువ మంది రిటైర్డ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా కూడా నెక్స్ట్ 1 yearలో కూడా ఇంకా చాలా మంది రిటైర్డ్ అవుతారు. కాబట్టి అట్లీస్ట్ ఒక 10-15 కోట్లు ఈ ఎంప్లాయీస్ టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు కేటాయిస్తే తప్ప ఈ బ్యాక్లాగ్ క్లియర్ కాదు. కాబట్టి గవర్నమెంట్ మీరు డిమాండ్ చేసి ఏంటంటే అయితే బడ్జెట్ సపోర్ట్ కానీ లేకుంటే స్పెషల్గా బాండ్స్ కానీ రేజ్ చేసి ఈ వీళ్ళకు ఈ పేమెంట్ కొరకే సపరేట్ అకౌంట్లో వేసి వాళ్ళకి పే చేస్తే ఈ సమస్య సార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమస్య సార్ట్ అవుట్ అయ్యేంత వరకు మేము ఎప్పుడు రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్లో ఉండి దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటాం. మీరేమో సమస్య సార్ట్ అవుట్ అంటున్నారు, వాళ్ళేమో డబ్బులు లేవని అంటున్నారు. ఆ డబ్బులకు సంబంధించి బాండ్లు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు సార్, దానికి ఏం చెప్తారు? అంటే దాంతో సమస్య సార్ట్ అవుట్ లేవని అంటున్నారు ప్రధానంగా. డబ్బులు ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏనికి డబ్బులు లేవంటే అది అన్యాయం కదా. యాక్చువల్గా ఎనీ కంపెనీ ఏదైనా డబ్బులు రేజ్ చేసి డిపాజిట్ రేజ్ చేసి వాళ్ళకి పే చేయకపోతే అది డబ్బులు సిఎస్జీ కూడా అదే కాక్ కూడా రిపోర్ట్ చేసింది. ఏంది వాళ్ళ ఎంప్లాయీస్ ఓన్ ఫండ్స్ను కూడా వీళ్ళు డైవర్ట్ చేశారు గవర్నమెంట్స్, పాత గవర్నమెంట్స్. అది చాలా కరెక్ట్ కాదని అఫీషియల్ రిపోర్ట్లోనే చెప్పింది, కాకే చెప్పింది. కాబట్టి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ కావాలి దానికి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇది అసలు డబ్బులు లేవంటే కాదు, సొల్యూషన్ కావాలి. ఎంప్లాయీస్ ఫండ్ వాడుకొని ఒకవైపు కూడా ప్రభుత్వం ఈ విధంగా బాండ్లు ఇచ్చి 5 ఏళ్ల తర్వాత బెనిఫిట్ తీసుకోమనడం, ఆ బాండ్లు చెల్లుబాటు అయినప్పటికీ కూడా బెనిఫిట్ 5 ఏళ్ల తర్వాత తీసుకోమనడం అన్యాయం. కాబట్టి డెఫినెట్గా కూడా అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు వచ్చేంత వరకు, డబ్బులు ప్రభుత్వం చెల్లించే వరకు బీజేపీ దేనికైనా సిద్ధం, పోరాటం చేసేందుకైనా కూడా బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.